ఆనంద్ అనే నా సబ్స్క్రైబర్ ఒకటి కామెంట్ పెట్టారండి. సార్ ఇప్పుడు మినాక్సిడిల్ వాడటం వల్ల షెడ్డింగ్ అవుతుంది అంటే ఉన్న హెయిర్ పోయి మళ్ళీ కొత్త హెయిర్ వస్తుందా సార్? అయితే మినాక్సిడిల్ స్టాప్ చేస్తే మినాక్సిడిల్ వల్ల వచ్చిన హెయిర్స్ ఏవైతే పోతుందో మళ్ళీ ఆ ఉన్న హెయిర్స్ కూడా ఏమైనా తగ్గిపోతాయా, ఇక ఇలానే పోగొట్టుకుంటూ ఉండాలా అని చెప్పేసి ఆనంద్ గారు అడుగుతున్నారండి. సో మినాక్సిడిల్ గురించని చాలా మందికి ఇలాంటి అపోహలు ఉంటాయి. అసలు మినాక్సిడిల్ తోటి వెంట్రుకలు వచ్చినప్పుడు మళ్ళీ తర్వాత ఆపేస్తే పోతాయి కదా, అలాంటప్పుడు ఇంకెక్కువ ఊడిపోతాయేమో అనే భయంతో కూడా ఉంటారు. నేను ఒకటే చెప్తానండి, మినాక్సిడిల్ అనేది బట్టతల్లో ఉన్న వాళ్ళకి, వెంట్రుకలు మంచి కావాలనుకునే వాళ్ళకి ఒక మంచి నేస్తం. ఒక మంచి నేస్తం తోటి మంచి బెనిఫిటే అవుతుంది తప్ప నష్టం అంటూ ఏది ఉండదు. అసలు మినాక్సిడిల్ అంటే ఎలా పనిచేస్తుంది అని అంటే మనకి సింపుల్ గా అర్థం చేసుకోవాలి. మినాక్సిడిల్ అనేది ఒక వాసోడైలేటర్. వాసోడైలేటర్ అంటే అదొక బ్లడ్ వెజల్స్ ని డైలేట్ చేస్తుంది. బ్లడ్ వెజల్స్ ని డైలేట్ చేయటం తోటి ఏమవుతుందనంటే అక్కడ మనకి వెంట్రుకల దగ్గర ఉన్న రూట్ దగ్గర ఉన్న బ్లడ్ వెజల్స్ డైలేట్ అవ్వటం తోటి న్యూట్రిషనల్ సప్లై అనేది ఎక్కువగా అవుతుంది. న్యూట్రిషనల్ సప్లై ఎక్కువగా అయినప్పుడు అక్కడ మూల కణాలు ఉంటాయి కదండి, స్టెమ్ సెల్స్ అని అంటాం కదా, ఆ స్టెమ్ సెల్స్ యాక్టివిటీ అనేది చాలా మంచిగా పెరుగుతూ ఉంటుంది. ఈ విధంగా మినాక్సిడిల్ అనేది వెంట్రుకల్ని స్ట్రెంథెన్ చేస్తుంది అనమాట. అయితే మరి మినాక్సిడిల్ వాడుతున్నప్పుడు మనకి వెంట్రుకల దగ్గర ఏదైతే న్యూట్రిషనల్ ఏదైతే మంచిగా బెనిఫిట్ చేస్తుందో దానికి మనం న్యూట్రిషనల్ సప్లిమెంట్స్ అనేది తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో మినాక్సిడిల్ వాడుతున్నప్పుడు వెంట్రుకలకి ఈ విధంగా బెనిఫిట్ అవుతుంది. అయితే మినాక్సిడిల్ వాడుతున్నప్పుడు కీనోజెన్ అనే ఒక షెడ్డింగ్ ఫేజ్ అవుతూ ఉంటుంది. మనం అనజెన్, కెటజెన్, టీలోజెన్ అనేది ఉంటుందండి. హెయిర్ ఫాలికల్ లో కీనోజెన్ అనే ఫేజ్ ఒకటి ఉంటుంది. హెయిర్ ఫాలికల్ లో కీనోజెన్ ఫేజ్ ఏంటనంటే మనకి వెంట్రుకలు ఏవైతే ఉంటాయో కింద నుంచి కొత్తగా ఒక వెంట్రుక తీసుకురావటానికి అది హెల్ప్ చేస్తూ ఉంటుంది. ఆ చాలా షార్ట్ ఫేజ్ లో ఆ కొత్త వెంట్రుక ఎప్పుడైతే వస్తూ ఉంటుందో ఇమీడియట్ గా ఉన్న జుట్టు దానికి స్పేస్ కావాలి కదండి, సో ఉన్న జుట్టు షెడ్ అయిపోతుంది అనమాట. సో కింద నుంచి వచ్చే జుట్టు మనకు కనిపించటానికని దాదాపుగా పెరగటానికని మనకి 2 నుంచి 3 నెలలు టైం పడుతుందండి. సో 2 నుంచి 3 నెలలు మనకి ఏదైతే టైం పడుతుందో దానికి ఆ టైం వరకు మినాక్సిడిల్ మినిమం యూస్ చేయాలని అంటూ ఉంటాం. అంటే 6 నెలల తర్వాతనే మీకు బెనిఫిట్స్ వస్తాయి అని చెప్తాం అనమాట. అయితే మినాక్సిడిల్ వల్ల ఏదైతే షెడ్డింగ్ అవుతుందో లోపల నుంచి వెంట్రుకలు రావటం అనేది మంచిగా జరుగుతూ ఉంటుంది. మరి మినాక్సిడిల్ వాడటం ఆపేయటం వల్ల మనకి వచ్చిన వెంట్రుక కూడా ఊడిపోతుందా అని అంటే మినాక్సిడిల్ ఆపేసిన, న్యూట్రిషనల్ సప్లిమెంట్స్ ఆపేసిన, షాంపూస్ ఆపేసిన, హెయిర్ కేర్ ఆపేసిన మనము స్లోగా మళ్ళీ సేమ్ ఒరిజినల్ పొజిషన్ కే రాగలుగుతామండి. అంతేకాని వర్సనింగ్ అనేది ఉండదు. అంటే మీరు 2025లో ఒకవేళ మీరు స్టార్ట్ చేశారనుకోండి, మంచి హెయిర్ గ్రోత్ 2026, 27 వరకు మీకు వచ్చింది అనుకోండి. ఎప్పుడైనా 27, 28లో మీరు మినాక్సిడిల్ ఆపేశారనుకోండి, అప్పుడు ఏమవుతుందనంటే సేమ్ పొజిషన్ లోకి వస్తాం. అంటే 2025 పొజిషన్ కి వస్తాం. అలా వచ్చినాక తర్వాత మళ్ళీ బాల్డ్నెస్ ప్రోగ్రెస్ అవుతుంది. మరి ఎందుకు దానికి వాడుకోవటం, ఎందుకు మినాక్సిడిల్ ఎంచక్కగా వదిలేస్తే అయిపోతుంది కదా అని చాలా మంది ఆలోచిస్తూ ఉంటారు. మినాక్సిడిల్ వాడకుండా ఉంటే, న్యూట్రిషనల్ సప్లిమెంట్స్ వాడకుండా ఉంటే ఏమీ జరగదు, పెద్ద ప్రాబ్లం ఏంటో ఏది ఉండదు. కానీ మనకి అక్కడ ఏమవుతుందనంటే ఆ వెంట్రుకలు ఏవైతే బాల్డ్నెస్ ఉందో అది ప్రోగ్రెస్ ఫాస్టర్ గా అవుతుంది. మీరు 2026కి 27కి మీరు మినాక్సిడిల్ స్టార్ట్ చేశారనుకోండి, అప్పుడున్న జుట్టే మీరు కాపాడుకోగలరు. అర్థమవుతుందండి? సో మీకు అప్పుడున్న జుట్టునే కాపాడుకుంటూ మళ్ళీ ఉన్న జుట్టుని మళ్ళీ పెంచుకుంటూ ప్రయత్నం చేయడానికనే మనం కొత్త జుట్టు కోసమని మళ్ళీ ట్రాన్స్ప్లాంట్ చేయాల్సిన అవసరం ఉంటుంది అనమాట. సో మినాక్సిడిల్ అనేది ఏ రోజు నుంచి అయితే మొదలు పెడతారో ఆ రోజు నుంచి మీకు బెనిఫిట్ అనేది ఎక్కువ అవుతుందండి. అలానే మీకు మంచిగా ఉన్న జుట్టును కూడా కాపాడుకోగలుగుతాం. అయితే మినాక్సిడిల్ ని ఇప్పుడు హెయిర్ లాస్ అవుతున్నప్పుడు మనం ఎక్కువగా వాడతామా, ఎప్పుడు వాడతాము అని అంటే దానికి ఒక పర్టికులర్ టైమింగ్ ఉంటుందండి. ఫస్ట్ హెయిర్ ఫాల్ ని కంట్రోల్ చేయాలి. అవి మనము సీరమ్స్ తోటి ఇతరత్ర వాటితోటి మనము చూసుకుంటూ ఉంటాం. టీలోజెన్ ఎఫ్లూవియం అని అంటాం. టీలోజెన్ ఎఫ్లూవియం కి మనకి ఏంటంటే న్యూట్రిషనల్ సప్లిమెంటేషన్, అలానే స్కాల్ప్ న్యూట్రిషన్, అలానే మన లైఫ్ స్టైల్ చేంజెస్, అలానే ఇతరత్ర డెఫిషియన్సీస్ ఏమైనా ఉంటే వాటిని కరెక్షన్ చేసుకోవాలి. ఆ తర్వాతనే మినాక్సిడిల్ స్టార్ట్ చేయాలి. మా దగ్గరకు వస్తే మేము మీకు మినాక్సిడిల్ ఎలా వాడాలనే దాని గురించి అని మేము మీకు క్లియర్ గా చెప్తాం. ఎంతో మంది యాడ్ చేస్తూ ఉంటారు ఆన్లైన్ లో, ఈ టాబ్లెట్ ఇలా వాడండి, మేము ఇలా చేస్తాము, మా షాంపూ ఇలాంటివి అని. కానీ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే హెయిర్ కేర్ లో మినాక్సిడిల్ అనేది వన్ ఆఫ్ ది సేఫెస్ట్ మెడికేషన్స్. దానికి తగ్గట్టుగా మనం అలా మార్చుకుంటూ వెళ్తుంటే మంచి రిజల్ట్స్ అనేటివి వస్తూ ఉంటాయి. ఇంకేమైనా సందేహాలు కానీ, అపోహలు కానీ, ప్రశ్నలు ఉంటే కనుక తప్పకుండా మినాక్సిడిల్ గురించి అని మీరు కామెంట్ సెక్షన్ లో పెడితే దానికి తగ్గట్టుగా నేను మీకు వీడియో రిప్లై కానీ, టెక్స్ట్ రిప్లై కానీ చేస్తాను. నెక్స్ట్ ఇన్ఫర్మేషనల్ అవేర్నెస్ వీడియో తోటి మళ్ళీ నేను మీ ముందుకు వస్తాను. నేను మీ డాక్టర్ రాజ్ కిరీట్, సెలెస్టీ స్కిన్ లేజర్ అండ్ హెయిర్ క్లినిక్, జూబ్లీ హిల్స్, ఎల్బీ నగర్, కోకాపేట్ మరియు సన్ సిటీలో చీఫ్ అండ్ ఫౌండర్ డర్మటాలజిస్ట్ అండ్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్స్ గా ప్రాక్టీస్ చేస్తున్నానండి. అలానే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ బటన్ నొక్కండి. నా వీడియోస్ ని అందరికీ షేర్ చేయండి, లైక్ చేయండి. ఎవరికైనా బట్టతల్లో ఉండి మినాక్సిడిల్ నేను వాడను అని అనుకుంటున్నారంటే వాళ్ళకి ఈ వీడియోని తప్పకుండా షేర్ చేయండి. నమస్తే.